రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. మండల పరిధిలోని దామర చెరువు గ్రామంలో 1,95,00,000 రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 14,50,00,000 రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రామాయంపేటలో అభివృద్ధి కుంటుపడిందని, ఏడాది కాలంలోనే సుమారు 20 కోట్ల నుండి 30 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా హామీలు నెరవేర్చి రామాయంపేట అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణ మరియు మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు నేను రామాయంపేట పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు సార్, కనీసం ఈ రోడ్డు కూడా వేయలేదు, మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపన చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మరి అదే కాదు, రామాయంపేట పట్టణం మండల్ 2 కలిపి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 14,50,00,000 రూపాయలతోటి పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాదు, మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్నబియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి రామాయంపేట మండలికి మరి రామాయంపేట పట్టణానికి మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి, మాది మా పద్ధతి కాదు. ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినామో దానికన్నా 1 రూపాయి ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి అదే కాదు, ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మెదక్ చర్చిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ, గత 10 ఏళ్లలో మనం ఏం కోల్పోయినాం, ఈ సంవత్సరంలో మనం ఏం చేసినాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. ఇక నాకు ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతా ఉన్నా, ఎవరు కూడా మరి ఏం అనుకోవద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాలుగా కుంటుపడిన అభివృద్ధిని సంవత్సర కాలంలో మన ప్రియతమ శాసనసభ్యులు, మన యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు ముందుకు తీసుకెళ్తూ, హనుమంతన్న గారి ఆశీర్వాదంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ రామాయంపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 14,50,00,000 రూపాయల బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరో 15 కోట్ల రూపాయల వరకు రామాయంపేట పట్టణంలో మరో 10-15 రోజుల పాటు మరీ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. రామాయంపేట పట్టణానికి స్కూల్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూలు, దాన్ని 200 కోట్ల రూపాయలతో మన ప్రియతమ శాసనసభ్యుడు రామాయంపేట మంజూరు ఇప్పించడం జరిగింది. అదే అమృత్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు 30 సంవత్సరాల
రాబోయే భవిష్యత్ తరాలకు 30 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని 7 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు ఇప్పించడం జరిగింది అమృత్ పథకం ద్వారా. అదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు కాబట్టి ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు కూడా 50 ఫీట్ల వెడల్పుతో డివైడర్ తీసుకొని దానికి కూడా మంజూరు ఇప్పించడానికి కృషి చేస్తున్నారు కాబట్టి అన్ని వర్క్స్ ఏకకాలంలో వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి పట్టణ ప్రజలందరూ గమనించి మా రోహిత్ గారిని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ చెక్కులు గాని, సీఎంఆర్ఎఫ్ గారి చెక్కులు పంచడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా. రామాయపేట రెవెన్యూ డివిజన్ కూడా కృషి చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మా ప్రియతమ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారు 1 నిమిషం మాట్లాడవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.